ఈ గోబీ పచ్చడి చాలా బాగుంటుందండి. శరీరంలో మనకి వేడిని తగ్గిస్తుంది, చాలా చలవ చేస్తుంది, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. విటమిన్ సి ఉంటుందన్నమాట ఈ క్యాలీఫ్లవర్లో. బాగా హీట్ అయిన వాటర్ ఉంటుంది కదండి, అంటే బాయిల్డ్ వాటర్లో మనం వేసుకోవాలి. కాస్తంత కుక్ అవుతుంది అనమాట. అంటే ఇవన్నీ డ్రైన్ అవుట్ చేసేసి మనం ఒక టిష్యూ పేపర్లోకి తీసుకుంటున్నాము. ఆ ప్యాన్లో మనం ఆవాలు ఒక 2 టీ స్పూన్స్ వేస్తున్నానండి, జీరా 1 టీ స్పూన్ వేసుకున్నాను, మెంతులు ఒక 1/2 టీ స్పూన్ వేసుకుని చిటపట్లాడే విధంగా వేయించుకోవాలి. ఈ ఫైన్ పౌడర్ చేసుకోవాలి. ఇట్లా ఒక పల్లి నూనె ఒక కప్ తీసుకున్నాను, ఎండుమిర్చి కూడా వీటిలో వేయించేసుకుంటున్నాను. చూసిన తర్వాత తాలింపు దినుసులు ఉంటాయి కదండి, అంటే కరివేపాకు కూడా వేసుకొని చిటపట్లాడికి కూడా తీసుకొని వేయించుకోవాలండి. ఇట్లా రెడ్ చిల్లీ పౌడర్ ఒక 1 కప్ వేసుకున్నాను, అలాగే సాల్ట్ ఒక 1/2 టీ స్పూన్ వేసేస్తున్నానండి. ఇట్లా వేసుకొని అలాగే మనం పౌడర్ చేసుకున్నాం కదా ఫైన్ పౌడర్, ఆ పౌడర్ని కూడా వేసేసుకోవాలి. అంటే ఇది చల్లారిన తర్వాత మనం కొంచెం లెమన్ జ్యూస్ కలుపుకోవాలి. సో ఇలా మనం